అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సోలార్ పవర్ ప్లాంట్లో ఇన్స్టాల్ చేయబడిన భాగాలను మరియు వాటి విధులను ఎలా గుర్తించాలో మనం చర్చిస్తాం. లక్ష్యం: ఈ వీడియో చివరిలో మీరు సోలార్ పవర్ ప్లాంట్ని విజిట్ చేసి వివరాలను ఇంటర్ప్రెట్ చేసుకోగలుగుతారు. సోలార్ ప్లాంట్లలో ఉపయోగించే కాంపోనెంట్స్ను ట్రేస్ ఇంకా ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే వాటి ఫంక్షన్స్ను రాయడం చేయగలరు. సోలార్ పవర్ ప్లాంట్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ని ప్రిపేర్ చేయగలుగుతారు. గమనిక: ట్రైనీలు సమీపంలోని సోలార్ పవర్ ప్లాంట్ను విజిట్ చేయవచ్చు. తద్వారా వారు పవర్ స్టేషన్లోని వివిధ రకాల ఎక్విప్మెంట్ను విజిట్ చేయవచ్చు. ఇంకా ప్లాంట్ ఇంజనీర్ నుండి ప్రతి ఎక్విప్మెంట్ యొక్క ఫంక్షన్స్ను, విధులను తెలుసుకోవచ్చు. పవర్ స్టేషన్లోకి ప్రవేశించే ముందు శిక్షణ పొందిన వారు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించడం, విద్యుత్ లైన్లు లేదా సోలార్ ప్యానెళ్లను తాకకుండా ఉండడం వంటి ప్లాంట్ ప్రాంతాలను సూచించిన భద్రతా నియమాలు మరియు నిబంధనల గురించి తెలుసుకోవాలి. మొదట మనం సౌరశక్తి గురించి చర్చిద్దాం. ప్రధానమైన పునరుత్పాదక శక్తి ఆధారాల్లో సూర్యుడు ఒకటి. ఎండ మరియు వేడి పలు రకాల శక్తిగా పరివర్తనం చెందుతాయి. సూర్యరశ్మిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక టెక్నిక్ సౌరశక్తి లేదా ఫోటోవోల్టాయిక్ అంటే పివి సెల్స్ ద్వారా మారుస్తుంది. వీటిని సోలార్ ప్యానెల్స్ అంటారు. ఫోటోవోల్టాయిక్ సెల్ అంటే ఏమిటి? ఫోటోవోల్టాయిక్ అంటే పివి సెల్ ని సాధారణంగా సోలార్ సెల్ అని పిలుస్తారు. ఇది ఒక యాంత్రికేతర డివైస్. ఇది సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తుంది. సోలార్ సెల్స్ లో అత్యంత సాధారణంగా వినియోగించబడే సెమీకండక్టర్ మెటీరియల్ సిలికాన్ రోజుకు విక్రయించబడే సుమారు 95% మాడ్యూల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రోటాన్స్ ను క్యాప్చర్ చేయడానికి ఫోటోవోల్టాయిక్ సెల్లో వినియోగించబడిన సెమీకండక్టర్ పదార్థం సూర్యుడి ద్వారా విడుదలవుతుంది మరియు ఎలక్ట్రాన్ ప్రవాహంగా మార్చబడుతుంది. ఫోటాన్ గా పిలువబడే ఎలిమెంటరీ ప్రాథమిక కణాలు సోలార్ రేడియేషన్ తీసుకువెళ్తున్నప్పుడు 3 లక్షల కిలోమీటర్లు బై సెకండ్స్ వేగంతో ప్రయాణిస్తాయి. పిఎన్ జంక్షన్ పై సెమీకండక్టర్ మెటీరియల్ ను ఫోటాన్స్ తాకినప్పుడు జంక్షన్ ముక్కలవుతుంది మరియు ఎలక్ట్రాన్స్ తదుపరి లోడ్ బయటకు రావడం ఆరంభమవుతుంది. సోలార్ ప్యానెల్ నుండి ఉత్పన్నమైన విద్యుత్ మొత్తం సోలార్ సెల్ పై పడిన సూర్యరశ్మి మొత్తంపై ఆధారపడుతుంది. స్టెప్ 1: సోలార్ ప్లాంట్ సందర్శించండి మరియు ప్లాంట్ వివరాలు గమనించండి. 1. ప్లాంట్ సామర్థ్యం 648 మెగావాట్లు. 2. అవుట్డోర్ వోల్టేజ్ 400 kV. 3. అనుమతించబడిన గరిష్ట లోడ్ సర్క్యూట్ 1500 ఆంపియర్. స్టెప్ 2: ఆ సోలార్ ప్లాంట్లో వినియోగించబడిన భాగాలను పర్యవేక్షించండి మరియు గుర్తించండి. సోలార్ టోటల్ ప్యానెల్ 2500 ఎకరాలు 10 కిలోమీటర్లు స్క్వేర్. మెథడ్ ఆఫ్ మౌంటైనింగ్ ప్యానెల్స్. నేరుగా ఎండ సోకిన పరిస్థితిలో ఉత్తమమైన సోలార్ ప్యానెల్ సామర్థ్యం లభిస్తుంది. అది సంభవించడానికి మాడ్యూల్స్ దక్షిణాది వైపుగా పెట్టబడాలి. మెథడ్ ఆఫ్ మౌంటైనింగ్ ప్యానెల్స్. గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ పైకప్పు సౌర వ్యవస్థల వల్లే పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ ఛార్జ్ను ఉత్పన్నం చేయడానికి దీనిలో సూర్యరశ్మిని గ్రహించడం కూడా భాగంగా ఉంటుంది. తదుపరి వాహక తీగెల ద్వారా ఇన్వర్టర్కు బదిలీ చేయబడుతుంది. గ్రౌండ్ మౌంటెడ్ ప్యానెల్లో సూర్యరశ్మికి అత్యధికంగా బహిర్గతం చేయడానికి నిర్మాణం వాలు కోణంతో మరియు దిశతో జాగ్రత్తగా ఎంపిక చేయబడుతుంది. కంట్రోలర్స్ సర్క్యూట్స్. ప్యానెళ్లలో సిలికాన్ మరియు కండక్టర్ సూర్యరశ్మిని డీసీగా మారుస్తాయి. ఇది ఇన్వర్టర్లోకి ప్రవేశిస్తుంది. విద్యుత్ ఆవశ్యకతలు ఏసీలో ఉండడం వలన తదుపరి ఇన్వర్టర్ డీసీని ఏసీగా మారుస్తుంది. ఛార్జ్ కంట్రోలర్ మరియు మధ్యలో వాడిన ఆన్ ఛార్జ్ రెగ్యులేటర్ సిస్టమ్ బ్యాలెన్స్ గా పిలువబడుతుంది. ఎంపీపీటీ కంట్రోలర్ ప్రధానమైన భాగాలలో ఒకటి. గరిష్ట పవర్ ఆపరేటింగ్ పాయింట్ నెమ్మదిగా తీసుకువెళ్లబడడం అనేది వాతావరణంపై ఆధారపడింది. ఇది స్వల్పకాలంలో అంచనా వేయబడలేదు. ఈ కంట్రోలర్ సోలార్ ప్యానెల్స్ ను అత్యధిక శక్తి సామర్థ్య నిష్పత్తిలో పనిచేసేలా చేస్తుంది. బ్యాటరీ సిస్టమ్ ఇన్స్టాల్డ్. సౌర ఫలకలు ఉత్పన్నం చేసిన అత్యధిక విద్యుత్తును భద్రపరచడానికి సౌర వ్యవస్థలో బ్యాటరీ వినియోగించబడుతుంది. సౌర ఫలకలను లోడ్కు నేరుగా కనెక్ట్ చేయవచ్చు, కానీ సోలార్ స్థిరంగా ఉండకపోవచ్చు. పగటి సమయంలో ఎక్కువగా మరియు రాత్రి సమయంలో తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఆ సమయంలో ఉత్పన్నమైన అత్యధిక విద్యుత్ బ్యాటరీస్లో భద్రపరచబడుతుంది మరియు రాత్రి సమయంలో వినియోగించబడవచ్చు. సోలార్ ప్యానెల్ కంపెనీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ కు ప్రాతినిధ్యం వహిస్తాయి, ఎందుకంటే అవి మరింత శక్తిని భద్రపరచగలవు.
ఇతర బ్యాటరీస్ కంటే ఎక్కువగా ఆ శక్తిని నిలిపి ఉంచగలవు మరియు ఉత్పన్నమైన డిశ్చార్జ్ లోతును కలిగి ఉంటాయి. DC AC ఇన్వర్టర్ సామర్థ్యం. సౌర ఫలకాలు DCని ఉత్పన్నం చేస్తాయి, కాగా ఇళ్లు మరియు పరిశ్రమలు ప్రాథమికంగా ACని వినియోగిస్తాయి. అందువలన ఇన్వర్టర్ కస్టమర్స్ వినియోగించదగిన రూపంలో సౌరశక్తిగా మారుస్తాయి. 2 ప్రధాన రకాలైన ఇన్వర్టర్స్ ఉన్నాయి. స్ట్రింగ్ ఇన్వర్టర్స్ అంటే సెంట్రల్ ఇన్వర్టర్స్ గా కూడా ఇవి పిలువబడతాయి, మరియు మైక్రో ఇన్వర్టర్స్. పెద్ద స్థాయిలో యుటిలిటీ ప్లాంట్లో లేదా మధ్యస్థ స్థాయి కమ్యూనిటీ సోలార్ ప్రాజెక్టులో ప్రతి సౌర ఫలక ఒక కేంద్ర ఇన్వర్టర్ కు జత చేయబడుతుంది. స్ట్రింగ్ ఇన్వర్టర్స్ ప్యానెల్స్ సెట్ ను ఒక స్ట్రీమ్ ను ఒక ఇన్వర్టర్ కు కనెక్ట్ చేస్తాయి. ఆ ఇన్వర్టర్ పూర్తి స్ట్రింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పవర్ ను ఏసీకి మారుస్తుంది. ఇది చవకైనప్పటికీ ఏదైనా స్వతంత్ర ప్యానెల్ షేడింగ్ అంటే ఛాయ వంటి సమస్యలను ఎదుర్కొంటే ఈ ఏర్పాటు స్ట్రింగ్ పై విద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి దారితీస్తుంది. మైక్రో ఇన్వర్టర్స్ అనగా ప్రతి ప్యానెల్ పై ఏర్పాటు చేయబడిన చిన్న ఇన్వర్టర్స్. మైక్రో ఇన్వర్టర్స్ తో ఒక ప్యానెల్ కు ఛాయ లేదా హాని ఇతర వాటి నుండి తీసుకోబడిన విద్యుత్ పై ప్రభావం చూపించదు, కానీ మైక్రో ఇన్వర్టర్స్ ఎంతో వ్యయభరితమైనవి. డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్స్ నుండి గ్రిడ్ కనెక్షన్స్ కు. గ్రిడ్ పవర్ ఏసీ రూపంలో ఉంటుంది. మనం విద్యుత్తును గ్రిడ్ కు సరఫరా చేయవలసిన అవసరం ఉంటే సోలార్ ప్యానెల్స్ యొక్క అవుట్పుట్ గ్రిడ్ పవర్ వలె ఉండవలసిన అవసరం మనకు ఉంది. ఈ సిస్టంలో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్లు తప్పనిసరిగా గ్రిడ్ ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్తో జత కావాలి. విద్యుత్ నాణ్యత గ్రిడ్ ప్రమాణాన్ని నిర్వహిస్తుంది. స్టెప్ 3. డిస్ట్రిబ్యూషన్ కోసం ప్లాంట్ యొక్క రోజువారీ సగటు పవర్ అవుట్పుట్ రాయండి. స్టెప్ 4. సోలార్ ప్యానెల్స్ వివరణలు రాయండి. తయారీ, వోల్టేజ్ రేటింగ్స్ మొదలైనవి. వాటేజ్ ఆఫ్ ఈచ్ సోలార్ ప్యానెల్ 100 వాట్స్. అవుట్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్ DC. మాక్సిమం అవుట్పుట్ కరెంట్ 9 ఆంపియర్ DC. మాక్సిమం ఆపరేటింగ్ టెంపరేచర్ 180 degrees Fahrenheit. టైప్ పాలీక్రిస్టలైన్. మేక్. స్టెప్ 5. గరిష్ట అవుట్పుట్ కోసం ఇచ్చిన ట్రాకింగ్ సిస్టమ్స్ పద్ధతిని రాయండి. స్టెప్ 6. సహజమైన విపత్తుల నుండి సెల్స్ రక్షణను రాసుకోవాలి. స్టెప్ 7. ఇన్స్టాల్ చేయబడిన సెల్స్ కింది స్థాయిలో ఉన్నాయా లేదా ఎత్తుగా ఉన్నాయా అని రాసుకోవాలి. స్టెప్ 8. సలహా ప్రకారం సోలార్ పవర్ ప్లాంట్ యొక్క స్కీమాటిక్ చిత్రం గీయండి. రీక్యాప్. ఇప్పటి వరకు మనం సోలార్ ప్లాంట్లలో ఉపయోగించే ఎక్విప్మెంట్ను, వాటి ఫంక్షన్స్ను ఎలా ట్రేస్ ఇంకా ఐడెంటిఫై చేయాలో, అలాగే సోలార్ పవర్ ప్లాంట్ యొక్క సిమాటిక్ డయాగ్రామ్ ఎలా ప్రిపేర్ ఇంకా డ్రా చేయాలో చర్చించాము. ధన్యవాదాలు. శుభదినం.